శ్లోకం 11 దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. ఆ విశ్వరూపము దివ్యమైన మాలలను వస్త్రములను ధరించి ఉన్నది. ఆ విరాట్ పురుషుని శరీరమంతటా దివ్యమైన పరిమళ ద్రవ్యాలు పూయబడి ఉన్నాయి. ఆ రూపం అత్యంత ఆశ్చర్యకరమైనది, ప్రకాశవంతమైనది, అనంతమైనది మరియు అన్ని దిశలా ముఖములు కలిగి ఉన్నది. క్లుప్తంగా చెప్పాలంటే అర్జునుడు చూస్తున్న ఆ భగవంతుని రూపం అద్భుతమైన అలంకారాలతో, అపరిమితమైన శక్తితో విశ్వమంతా నిండి ఉండి కనుల విందుగా కనిపిస్తోంది. శ్లోకం 12 దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థిత యది భాః సదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః. ఆకాశంలో 1000 మంది సూర్యులు ఒకేసారి ఉదయించినప్పుడు ఎంతటి ప్రకాశం కలుగుతుందో, ఆ మహాత్ముడైన భగవంతుని విశ్వరూప ప్రకాశం కూడా అంతటి అద్భుతమైన కాంతితో నిండి ఉన్నది. విశేషం: ఇక్కడ 1000 సూర్యులు అనేది కేవలం ఒక ఉపమానం మాత్రమే. భగవంతుని కాంతి అనంతమైనది, కాని మనకు అర్థం కావడానికి సంజయుడు అత్యంత శక్తివంతమైన సూర్యకాంతితో పోల్చాడు. ఒక సూర్యుడినే మనం నేరుగా చూడలేం, అలాంటిది 1000 సూర్యులు ఒక్కసారిగా వస్తే ఆ వెలుగు ఎంత తీవ్రంగా ఉంటుందో ఊహించండి. ఆ దివ్య తేజస్సును తట్టుకోగలిగే శక్తిని అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి దివ్యదృష్టి ద్వారా ప్రసాదించాడు.